ఒక యానిమేటెడ్ మూవీకి జపాన్లో క్రేజ్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. యుఎస్ఏ, యూకేలో వెళ్తున్నారు అంటే ఓకే. బట్ తెలుగులో కూడా ఇంత హైప్ ఉంటుందని ఇమాజిన్ చేయలేదు. 2 డైరెక్ట్ తెలుగు సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ సింగిల్ స్క్రీన్స్లో యానిమే సినిమా వేయడం, అది కూడా జాపనీస్ లాంగ్వేజ్లో మార్నింగ్ షోస్ వేయడం అసలు నార్మల్ విషయం కాదు. ఇనీషియల్గా ఈ మూవీకి రివ్యూ చేయాలని ప్లాన్ లేదు, ఎవరు చూస్తారులే అనే థాట్లో ఉన్నా. బట్ ఆడియన్స్లో ఈ సినిమాకున్న క్రేజ్ చూసి, ఆ బుకింగ్స్ చూసి ఖచ్చితంగా షేర్ చేయాలని డిసైడ్ అయ్యా. సినిమా రేపు కదా భయ్యా రిలీజ్, అప్పుడే ఎలా చూసావంటారేమో. నేను ఈ సినిమాని సెప్టెంబర్ 9th యుఎస్ఏలో క్రంచీరోల్ వాళ్ల ప్రీమియర్లో చూశాను. నిన్న హైదరాబాద్లో ఉండి ఇప్పుడు యుఎస్ఏ అంటాడేంటి అని అనుకునేవాళ్లంతా ఒకసారి వీడియో స్టార్టింగ్లో ఉన్న డిస్క్లైమర్ చదవండి. మ్యాటర్లోకొస్తే, ఈ సినిమా గురించి డీమన్ స్లేయర్ సిరీస్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. బట్ సిరీస్ ఫాలో అవ్వని వాళ్లకి, అసలు డీమన్ స్లేయర్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్లకి ఉండే మేజర్ డౌట్, ఈ మూవీ చూడాలంటే ముందు సిరీస్లో ఆర్ మూవీస్ చూడాలా అని. ది ఆన్సర్ ఈస్ ఎస్, చూడాలి. ఎందుకంటే ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ పవర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ చాలా ఇంపార్టెంట్. మీరవి చూస్తేనే ఇమోషనల్గా కనెక్ట్ అవ్వగలరు అండ్ ఎంజాయ్ కూడా చేయగలరు. స్టోరీ అయితే డైరెక్ట్గా సీజన్ 4 ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. ముజాన్స్ డీమన్ అయిన నాకిమే అందర్నీ ఒక డేంజరస్ ప్లేస్లో ట్రాప్ చేస్తుంది, అదే ఇన్ఫినిటీ క్యాసిల్. ఈ ప్లేస్ ఒక మేజ్ లాగా ఉంటుంది, షిఫ్టింగ్ వాల్స్తో, డ్రాప్స్తో అసలు ఎస్కేపే అవ్వలేనట్టుంటుంది. ఈ క్యాసిల్లో మన డీమన్ స్లేయర్స్ అందరూ డిఫరెంట్ ఏరియాస్లో స్టక్ అయిపోతారు. ఈ క్యాసిల్లో మెయిన్ డీమన్ అయిన ముజాన్ని వెతుక్కుంటూ వెళ్లే ప్రాసెస్లో వాళ్ల ఫుల్ ఎబిలిటీస్ యూజ్ చేసి డిఫరెంట్ అప్పర్ మూన్ డీమన్స్ని ఫేస్ చేస్తారు. ఓవరాల్గా 3-4 బ్యాటిల్స్ జరుగుతాయి. ఆ బ్యాటిల్ ప్రాసెస్లోనే మనకి వాళ్ల బ్యాక్ స్టోరీస్ చూపిస్తారు. ఈ బ్యాటిల్స్ ఎవరెవరికి జరిగాయి, ఎవరు సర్వైవ్ అయ్యారు, ఎవరి బ్యాక్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ పార్ట్కి సెటప్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్లీ, యాక్షన్ సీక్వెన్సెస్. డీమన్ స్లేయర్ మేజర్గా పాపులర్ అయ్యిందే అందులో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల. అండ్ ఈ సినిమాతో అది మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి ఫైట్ చాలా యునీక్గా డిజైన్ చేశారు. మూవీ మొత్తానికి యాక్షన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఆస్పెక్ట్. వాళ్ళు యూజ్ చేసే బ్రీతింగ్ టెక్నిక్స్, ఫార్మ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. ఎస్పెషల్లీ అకాజాతో జరిగే ఫైట్ అయితే పీక్స్ ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ, ఆ అడ్రినలిన్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నెక్స్ట్, యానిమేషన్ క్వాలిటీ. యుఫోటేబుల్ యానిమేషన్ వాళ్ళైతే సినిమాకి క్వాలిటీ పెంచుకుంటూ పోతున్నారు. టూ గుడ్ యానిమేషన్. ఆ క్యాసిల్ డిజైనింగ్ చాలా బాగా చేశారు. రొటేటింగ్ ఫ్లోర్స్, వాల్స్, 360 కెమెరా వర్క్ మొత్తం చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్. క్లాషెస్, లైట్ షాడోస్, డీటెయిలింగ్ మొత్తం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. నెక్స్ట్, సౌండ్ ట్రాక్. ఇప్పటి వరకు చెప్పిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఎలివేట్ చేసింది మాత్రం సౌండ్ ట్రాక్. బ్యాటిల్ సీన్స్లో ఇంటెన్స్ బూస్ట్ ఇచ్చే బీట్స్ అయితే థియేటర్ మొత్తం దదరిల్లింది. ఒక మాస్ సినిమాకి ఏమాత్రం తక్కువ లేకుండా ఉంది ఆ సౌండ్ ట్రాక్. ప్రతి బ్యాటిల్కి, ప్రతి క్యారెక్టర్కి ఒక యునీక్ సౌండ్ డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఫ్లాష్ బ్యాక్స్లో వచ్చే బీజిఎం గానీ, ఇమోషనల్ సీన్స్ దగ్గర వచ్చే సౌండ్ ట్రాక్ కూడా ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది. అనదర్ పాజిటివ్ ఈజ్ రైటింగ్. రైటింగ్లో ఎస్పెషల్లీ మాట్లాడాల్సింది వాళ్ళు రాసుకున్న బ్యాక్ స్టోరీస్. ఒక్కొక్క క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నారు. ఆ ఇమోషనల్ డెప్త్ మనం ఫీల్ అవుతాం. కొన్ని సీన్స్ అయితే ఏడురా నా కొడకాని ఏడిపిస్తాడు. అకజా క్యారెక్టర్కి రాసుకున్న బ్యాక్ స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు పర్సనల్గా పిచ్చగా నచ్చింది. థియేటర్ బయటకొచ్చినప్పుడు మాత్రం అకజాకి ఫ్యాన్ అయిపోతారు. ఇక నెగటివ్స్కి వెళ్లే ముందు ఒక్క మాట. మన తెలుగు మీడియాలో ఇంత ఫాస్ట్గా యూట్యూబ్ రివ్యూస్ ఇచ్చేది మనమే. ఒక ట్రెండు లేట్ అవ్వచ్చేమో గానీ మిగతా అన్నీ అందరికంటే ముందే ఇస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి రీజన్ ఏం కావాలి చెప్పండి. ఆ లైక్ కూడా కొట్టేస్తే ఇంకా హ్యాపీ. కమింగ్ టు ద నెగటివ్స్. ఫస్ట్లీ, పేసింగ్ ఇష్యూస్. యూజువల్గా యానిమే మూవీస్ 2 hours మించి ఉంటే చాలా ఎక్కువ. బట్ ఈ మూవీ ఆల్మోస్ట్ 2 hours 40 minutes ఉంది. అండ్ కొన్ని నేరేటివ్స్ చాలా స్లోగా నడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ బ్యాక్స్. ఈ ఫ్లాష్ బ్యాక్స్ బాగున్నప్పటికీ వాటి ప్లేస్మెంట్ చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఒక హై ఇంటెన్స్ యాక్షన్ సీన్ జరుగుతున్నప్పుడు మధ్యలో సడన్గా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఆపేసి ఫైట్ కంటిన్యూ చేస్తారు. మళ్ళీ హై సీన్లో అబ్రప్ట్గా కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు. బేసిక్గా ఒక ఇమోషన్ నుండి ఇంకో ఇమోషన్కి ట్రాన్సిషన్ అవ్వడానికి ఆడియన్స్కి టైం ఉండదు. దీనివల్ల ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం డిస్కనెక్టెడ్గా అనిపిస్తుంది. అరే ఆ ఫైట్ సీన్ అవగొట్టరా అనే ఫీలింగ్ వస్తుంది. ఇదే ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్. ఈ సినిమా ఎవరికైనా నచ్చలేదు అంటే దాంట్లో ఫస్ట్ రీజన్ ఇదే ఉంటుంది. అదర్ నెగటివ్ ఈజ్ ఫెమిలియర్ టెంప్లెట్. ఇది ఎక్స్పెక్టెడే, కానీ స్టేక్స్ పెరుగుతున్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అదే ఫైట్, ఫ్లాష్ బ్యాక్, పవర్ అప్ రిపిటేటివ్గా అనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ ప్రెడిక్టబుల్ అవ్వడం వల్ల లాంగ్ టైమ్ ఫ్యాన్స్కి ఫ్రెష్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఓవరాల్గా డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఒక గ్రాండ్ స్కేల్ యానిమే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. విజువల్స్, యానిమేషన్, బీజిఎం, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కలిసి బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. అలాని పర్ఫెక్ట్ సినిమానా అంటే కాదు,
కొన్ని పేసింగ్ ఇష్యూస్, రిపీటెడ్ ఫార్ములా అనిపిస్తుంది, బట్ అది సినిమాకి పెద్ద మైనస్ అవ్వదని నా ఫీలింగ్. డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి అయితే పక్కా ఫీస్ట్, యానిమే ఫ్యాన్స్ కూడా చాలా నచ్చుతుంది. క్యాజువల్ వ్యూవర్స్కి యాక్షన్ బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ రన్ టైం, పేసింగ్ ఇష్యూస్ ఉండొచ్చు. మిరాయి రివ్యూ కూడా రేపు ఎర్లీ మార్నింగే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.